ఇప్పుడు గార్డు పోగి బతిలాడింది అనుకోండి ఓ 10 సంవత్సరాలు, నేను వెనకుండడం ఏంటి అని దాన్ని తీసుకెళ్ళి ముందు పెడితే ఏం చేస్తుంది? చెప్పాడు కదండి, వాడు ఇందాక చెప్పాడు కదా, అది ఆ పాత నిబంధన ఆ కాలం అప్పుడు మరి మనస్ఫూర్తి ఎప్పుడుది? ఇది బుద్ధ దిగిన కాలందా, ఇది బుద్ధ దిగిన కాలందా, ఇది బుద్ధ దిగిన కాలందా, ఇది బుద్ధ దిగిన కాలందా. నేను ఇప్పటికీ అనిల్ గారు చెప్తున్నది, అనిల్ గారు సమాజాన్ని క్వశ్చన్ చేస్తుంది కూడా అదే. నేను పూర్తిగా అర్థం చేసుకున్నా చెప్తున్నా. అసలు మీరు తక్కువ మీరు ఎక్కువ అవడానికి దానికి రీజన్ ఏంటి? మీరు పెట్టుకున్నారు అది లేదు, అసలు రీజన్ లేదు, మీరే పిసుకుంటున్నారు. అప్పుడు ఏం చేయాలి వీళ్ళు? అంబేద్కర్ నామంలో యేసుని అడగాలి, అక్కడ కూర్చొని మోకాళ్ళు వేసి. అసలు ఇవన్నీ పెట్టింది రాజ్యాంగంలో అతనే కదా. అంబేద్కర్ నామంలో నీకు పూజిస్తాను తండ్రి, దేవా నమ్మల్ని ఎందుకు దగ్గర నామంలో యేసుకని ప్రార్థన చేశాడు అనుకో, యెహోవాకు బుద్ధమే తంతడు. ఏదో పెద్ద గొప్ప వాళ్ళం మేము. ఒక ఆయన దొరికాడు, ఆయన్ని ఎదిరించేసాము, ఆయన ఇది చేస్తాము, 4 మాటలు అనేసాం కాదురా. రండి మా దగ్గర రండి, తెలుస్తుంది మీరు చేసిన ఎటకారం ఏంటో. మీరే సిగ్గుపడతారు మేము చేసిన రోజుకి చీయమ్మ మా బతుకుల మీద అని. అది కదా క్వశ్చన్. ఆ రీజన్ ఏంటి అన్న దగ్గర ఈ కిరణ్ లాంటి వాళ్ళు మొత్తం ఇది ఏదో పిలకలు వేసుకుని బొమ్మలు వేసుకుని చూసారు ఎలా చేస్తున్నారు వెంటనే వాళ్ళకి కూసలు కదులుతాయి అనమాట. ఏకలు కట్టేం కాదా, ఏకలు కట్ట కాదా, నీలాంటి లవడగాళ్ళు వచ్చేవాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు. ఇలా నీలాంటి లవడగాళ్ళు బోల్డ్ మంది వచ్చారు, బోల్డ్ మంది వచ్చి పోయిన వాళ్ళు బోల్డ్ మంది కాలగర్భంలో కలిసిపోయారు. నువ్వు ఎంతరా ఆఫ్టర్ ఆల్ ఏకలగాడి. శివాజీ గారు నాకు చిన్న డౌట్ అండి, ఏ గుడికి వెళ్ళినప్పుడన్నా నేను పొలం అడిగారా? నాకు అసలు ఏదో తెలియదండి, ఈ లంచ్ కూడా చెప్తుంటేనే తెలుస్తుంది నాకు ఇప్పుడు దాకా అసలు అలా లేదే లేదు. పరిణామాలు అడిగారు కానీ కులం అడగలేదండి. అంత వివక్ష చూపిస్తున్నారండి. వాళ్ళని అయితే అడుగుతారా, మమ్మల్ని అయితే అడగరా? అది కాదు, గోత్రము బ్రాహ్మణకి అదే ఉన్న గోత్రమే నేను బీసీలో చూపిస్తా గోత్రాలు. మరి దానికి ఏమంటారు వీళ్ళు లంజోడుకలు? మీరు రాసుకున్నారండి అలాగా? కుమారు రాయలేదయా, నేను ఋషుల దగ్గర నుంచి వస్తున్నది.